భూభారతికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఒక జిల్లాకు సంబంధించిన వార్త కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే మొదలుపెట్టారో అక్కడ సాదా బైనామాలకు సంబంధించిన అప్లికేషన్లే మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయట ఎక్కువ వరకు. సో ఇది పెండింగ్లో ఉన్న అప్పుడు కేసీఆర్ సమయంలో ఏవైతే సాదా బైనామాల కోసం అప్లై చేసిరో వాళ్ళందరూ కూడా అట్లే పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ రెవెన్యూ సదస్సులలో కూడా వాళ్ళే మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని వస్తున్నారట. సో మరి ఎంతవరకు క్లియర్ అయితే ఒకసారి చూద్దాం. భూభారతిలో పైలట్ మండలం నేలకొండపల్లిలో దరఖాస్తుల తీరిది ఈ నెల 30 వరకు పూర్తి కానున్న రెవెన్యూ సదస్సులు. 30 లోపల రెవెన్యూ సదస్సులు అయిపోతాయి. ఖమ్మం జిల్లాలో 1,11,449 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్. ఒక్క ఖమ్మం జిల్లాలో 1,00,000 పైగా సాదా బైనామాలు పెండింగ్ ఉన్నాయట. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సగం అప్లికేషన్లు సాదా బైనామా గురించి వస్తున్నాయి. మండలంలో 32 గ్రామాలు ఉండగా ఈ నెల 22వ తేదీ వరకు 11 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. భూ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10,079 అప్లికేషన్లు రాగా వాటిలో 508 దరఖాస్తులు సాదా బైనామాకు సంబంధించినవి వచ్చాయి. మిగిలిన అప్లికేషన్లలో 15% మిస్ మ్యాచ్ సర్వే నంబర్ల గురించి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. భూముల సర్వే నిర్వహిస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల 30వ తేదీ నుంచి వరకు నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేయాలని షెడ్యూల్ నిర్వహించారు. వచ్చిన అప్లికేషన్లో 50% పైగా సాదా బైనామాకు సంబంధించినవి కావడం చర్చనీయాంశంగా మారింది. భూ భరోసా పథకం అమలుతో 5 ఏళ్ల తర్వాత సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం అయితే కలగనుంది. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ భూభారతి అమలుకి అటు గ్రామ పరిపాలనా ఆఫీసర్లు కీలకం అవుతున్నారు. వాళ్ళతో పాటు ల్యాండ్ సర్వేయర్లు కూడా చాలా కీలకం. సర్వేయర్లు అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్లనే చాలా వరకు భూ సమస్యలు అక్కడనే పెండింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త భూభారతి చట్టంలో కూడా లైసెన్స్డ్ సర్వేయర్లను 6,000 మందిని తీసుకోవాలని చెప్పేసి కూడా భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాన్ని. అయితే కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లైసెన్స్ సర్వేయర్లు అనే ఒక అంశం గతంలో నుంచే ఉంది. ఇది కొత్త విధానం ఏం కాదు. ఈ లైసెన్స్ సర్వేలు అనే కాన్సెప్ట్ ఫెయిల్యూరే. ఎందుకంటే వాళ్ళు అంతా ఆసక్తి చూపెట్టారు. వాళ్ళకి జీతాలు ఇయ్యం కాబట్టి రైతు ఏదో 1000 రూపాయలు కట్టుకున్నా అంటే ఆయన ఓడు. లైసెన్స్ సర్వేలు అందరూ మండల కేంద్రాలలో అక్కడెక్కడనే ఉండాలని అనే ఆప్షన్ లేదు కాబట్టి హైదరాబాద్ లాంటి నగరాలలో లేకపోతే చాలా పట్టణ కేంద్రాలలో తృతీయ శ్రేణి నగరాలలో ఉంటారు. రిమోట్ ఏరియాకు పోవాలంటే వాడు ఒక ఎక్విప్మెంట్ దాని సర్వేకి సంబంధించిన మిషన్ కొంటే పోవాలి, ఇద్దరు తోలుకపోవాలి. వాడు రైతు 1000 రూపాయలు కట్టిన దానికంటే ఇంకో 10,000 20,000 అడిగిన అంది చేసే పరిస్థితి లేదు. చేసినా కూడా అథెంటికేషన్ కాదు. సో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సర్వే చేస్తారు, అంతవరకు ఓకే. కానీ ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే కూడా వాళ్ళతోనే చేస్తారా? సరిగో ఈ సర్వేయర్లలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా సీనియర్లు చెప్తున్న పరిస్థితి. సో మరి ఏం చేస్తారు దానికి సంబంధించిన విధానాలు కూడా చూద్దాం. 5 ఏళ్లుగా దరఖాస్తుల పెండింగ్. సాదా బైనామా కింద కొన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2020లో దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్పట్లో రిజిస్ట్రేషన్ల ఖర్చును తగ్గించుకునేందుకు స్టాంప్ పేపర్లపైన తెల్ల కాగితాలపైన భూముల అగ్రిమెంట్లు రాసుకునేవారు. పెద్ద మనుషుల సమక్షంలో భూమి స్వాధీనం చేసుకుని కొనుక్కున్న వారే పంటలు సాగు చేసుకునేవారు. కానీ ప్రభుత్వ రికార్డులో మాత్రం పాతవారి పేర్లే కొనసాగేవి. అప్పట్లో రైతు బంధు అమలు ప్రారంభించిన సమయంలో ఈ రికార్డుల ప్రక్షాళన కోసం 2014 జూన్ 2కు సాదా బైనామాపై కొనుగోలు చేసిన వారి నుంచి దరఖాస్తులను తీసుకుంది. ఆ తర్వాత కోర్టు కేసులు వివిధ కారణాలతో అప్పటి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఖమ్మం జిల్లాలో అలా సాదా బైనామా కింద 1,11,449 దరఖాస్తులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62,511 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సో వీటిలో ప్రస్తుతం రెవెన్యూ సదస్సు జరుగుతున్న గ్రామాల్లో ఉన్న దరఖాస్తుదారులు మరోసారి భూభారతి కింద అప్లై చేసుకుంటున్నారు. ఈ కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు అనేది చూస్తున్నాం. మొత్తంగా రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. రైతులు ఎవరైనా మీ భూ సమస్యలకు సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేక సెషన్ ఉంటుంది. దాంట్లో కాల్స్ తీసుకుంటాం. దాంట్లో మీ భూ సమస్యలకు సంబంధించిన అంశాలు మాట్లాడతాం. సో ఇవాళ టాపిక్లు ఎక్కువ ఉన్నాయి. ఉగ్రవాద దాడికి సంబంధించిన అంశం ఉంది కాబట్టి మాత్రమే కాల్స్ తీసుకుంటలేము. 2 రోజుల తర్వాత దానికోసం సపరేట్ టైం తీసుకొని ఆ విషయం